బడికాడ గుడికాడ మడికాడ కాలేజీల పనిచేసే కాడ ఆఫీసులల్లో బస్ స్టాప్లల్లో రైల్వే స్టేషన్లలో అట్నే మెట్రో ట్రైన్లలో కూడా ఇక సినిమా టాకీసులు రాజకీయ రంగము సినిమాల రంగము అట్నే ఆటలల్లో పాటలల్లో ఇట్లా ఏడ చూసినా కూడా పోరీలను చిడాయించుడే ఉన్నది. ఇక ఇప్పుడు ఒక కేసు వచ్చింది, అదేంటో మీరే చూడురు మరి. ఎందుకు ఇట్లా దాపరం కావచ్చు ఏం అర్థమైతే లేదు పోండ్రి. అరే మొన్నటి దాకానేమో ఆది మూలము, నిన్ననేమో ఎస్ఐ ఆరోగ్యం, ఇవాళ జానిసారట. అవు కొరియోగ్రాఫరు డాన్సరు అన్ని సినిమాలలో ఒక్క పాట కన్నా చేస్తాడు చూడు డాన్సు. ఆ హీరోలకు డాన్స్ నేర్పించే సారే ఇగో గిట్లా చేసిండంటే ఎంత కథ అయిందో చూడుర్రి. ఇక అవుట్డోర్ షూట్ పోయినప్పుడు ఇగో గిట్లా చేసిండట, లైంగిక వేధింపులు అయినాయని ఓ పొల్లనైతే కేసు పెట్టిందట చూడుర్రి. ఇక 2019 నుంచి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తుందట ఈ పొల్ల. ఇక పొద్దుగల రాయదుర్గం పిఎస్ లో కేసు పెట్టింది అన్నట్టు, ఎఫ్ఐఆర్ సుతా ఫైల్ అయిందట. ఇక ఈ కేసు నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేస్తున్నారు అన్నట్టు. ఇక దూషించుడు గాయాలు చేసుడు ఇక అన్ని రాసి ఫిర్యాదు ఇచ్చిందట మొత్తానికి బాధితురాలు. ఇరువరకు సతీష్ కొరియోగ్రాఫర్ ని ఇట్లనే చేసిండట. అటు ఇంకా 2015లో కాలేజీల సుతా ఓ మహిళని ఇట్లనే అయింది. ఇక 2019లోనేమో 6 నెలల జైలు శిక్ష సుతా అయింది చూడుర్రి. గింత కథ ఉంది ఎంకమర్రా. మరి ఎంత మతలాపో ఏందో అర్థమైతే లేదు కానీ మొత్తానికైతే జానీ సారు లైంగిక వేధింపులు చేసిండు అన్నట్టుగా ఇక ఉత్తరప్రదేశ్ కి చెందిన ఒక లేడీ కొరియోగ్రాఫర్ అయితే మొత్తానికి కేసు పెట్టింది. ఇక పోలీస్ అన్న ఏమో చెప్తుండు ఇనుర్రో పారి. మాకు రాయదుర్గం పోలీస్ స్టేషన్ నుంచి ఒక 0 ఎఫ్ఐఆర్ రావడం జరిగింది. అక్కడ ఒక విక్టిమ్ ఏజ్ అబౌట్ 21 to 22 ఇయర్స్, ఈ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన కొరియోగ్రాఫర్ ఎవరైతే జానీ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆమెని సెక్సువల్గా అబ్యూజ్ చేసినట్టుగా, థ్రెటనింగ్ చేసినట్టుగా, వర్క్ ప్లేస్లో థ్రెటన్ చేసినట్టుగా, సెక్సువల్ అబ్యూజ్ చేసినట్టుగా మాకు 0 ఎఫ్ఐఆర్ అయ్యి మాకు ఇక్కడికి రావడం జరిగింది. మాకు ఇక్కడ నిన్న మేము కూడా ఇక్కడ ఎఫ్ఐఆర్ చేసినాము. దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్ వచ్చిన ఎవిడెన్స్ని బట్టి ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాము. దీంట్లో విక్టిమ్ ఎవరైతే ఉన్నారో విక్టిమ్ ఎగ్జామిన్ చేయాల్సి ఉంది, ఎవిడెన్స్ కలెక్ట్ చేయాల్సి ఉంది. యాజ్ పర్ ఎవిడెన్స్ కలెక్టెడ్ ఎవిడెన్స్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీడ్ అవుతుంది. అదే వర్క్ ప్లేస్లో సో సెక్సువల్ అబ్యూజ్ చేసినట్టుగా, తర్వాత థ్రెటన్ చేసినట్టుగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం. మీరు సంప్రదించే ప్రయత్నం చేస్తారా అటు జానీ మాస్టర్ కానీ లేకపోతే యువతి స్టేట్మెంట్ ఏమైనా రికార్డ్ చేస్తాం? అది ఇన్వెస్టిగేషన్లో భాగంగా చేస్తాం. ముందుగా ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని ఆ ఎవిడెన్స్ బేస్ చేసుకొని ఏముందో ఫర్దర్గా ప్రొసీడ్. జానీ మాస్టర్ను కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తాం? లేదు, ముందు మేము ఎవిడెన్స్ కావాలి కదా, విక్టిమ్ ఇచ్చే ఎవిడెన్స్ని బట్టి ఆమె స్టేట్మెంట్ని బట్టి చూస్తాం. వచ్చిందా సరే, థ్యాంక్ యూ. విక్టిమ్ అందుబాటులోకి వచ్చినారు. ప్రజెంట్ లేనని చెప్తున్నారు, అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నా వస్తానని చెప్తున్నారు. చేస్తాం యాజ్ పర్ ప్రొసీజర్ ఏముందో అది చేస్తాం. గంతే కాదుళ్ళు. ఇక జనసేన పార్టీకి మొన్న ఒక పాట సుతా చేసా కదా జానీ మాస్టర్, ఆయనంతా జనసేన పార్టీకి చెందిన ఆయన. ఇక కొన్ని రోజులు అయితే పక్కకు పెడతారు అన్నట్టు సమాచారం అందుతున్నది.